ఇంత రైస్ మిగిలిపోయిన తర్వాత పడేయాలంటే పిచ్చి లేస్తుంది కదా. సో అందుకని చెప్పి ఈరోజు అయితే నేను బ్రేక్ఫాస్ట్కి టొమాటో రైస్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. సో ఇట్లా ఒక బాండి పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకొని ఇందులో పోపుకు కావాల్సినవి వేసుకొని అలానే కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. దీనిలోనే ఇంగువ పౌడర్ కూడా వేసుకోండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదో, నాకైతే ఇష్టం కాబట్టి నేను వేసుకున్నా. సో దీనిలోనే కొంచెం చాప్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ అలానే ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇంకా ఉప్పు వేసుకొని ఫ్రై చేస్తే తొందరగా అవుతుంది. సో ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. దాని తర్వాత టొమాటోస్ కూడా చాప్ చేసుకొని ఇందులో వేసుకోండి. బికాజ్ టొమాటో రైస్ కాబట్టి కొంచెం టొమాటోస్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కారం ధనియా పౌడర్ వేసుకొని కలుపుకున్నాక వెంటనే కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు. సో ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత రైస్ వేసుకొని కలుపుకోవడమే. సో కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, నా దగ్గర అయితే లేదు కాబట్టి నేను వేసుకోలేదు. సో సింపుల్గా ఈజీగా క్విక్గా అయిపోతుంది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇలా మిగిలిపోయిన రైస్తో ఆరామ్సే మనం పులిహోర చేసుకోవచ్చు, అలానే టొమాటో రైస్ చేసుకోవచ్చు, చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇట్లా మధ్యాహ్నం మిగిలిపోయింది సేమ్ అదే కూరలు తినాలని అనిపించకపోతే నైట్ కూడా చేసుకోవచ్చు, రైట్? సో మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి.